శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 58వ అధ్యాయం ప్రవేశించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో నిన్నటి రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రప్రస్థపురానికి వెళ్ళటం, అక్కడ పాండవులని, ద్రౌపదిని, కుంతీదేవిని కలుసుకోవటం, పరమాత్ముడిని చూసి పాండవుల ఐదుగురు కూడా పరవశించిపోవటం మొదలైనటువంటి వివరాలన్నీ కూడా మొదటి 10 శ్లోకాలలో వివరించారు. ఆ తర్వాత నేను చెప్పుకోబోయేటువంటి అంశంలో శ్రీకృష్ణ పరమాత్ముడు యమునా నదిని వివాహం చేసుకోవడం. అక్కడ యమునా నదికే మరొక పేరు కాళింది. ఆ కాళింది నదీమాతను వివాహం చేసుకోవడం అనేటువంటిది, 4వ భార్యగా స్వీకరించడం అనేటువంటిది నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్నటి రోజున మనం ఒక విషయం ప్రస్తావించుకున్నాం. 57వ అధ్యాయంలో 58వ అధ్యాయంలో ఒక్క అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులకి జరిగినటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటి అంటే, 57వ అధ్యాయంలో పాండవులు లక్క ఇంట్లో దగ్ధమైపోయారనేటువంటి వార్త విని వాళ్ళని పరామర్శించడం కోసం అని చెప్పేసి, అంటే వాళ్ళు మరణించారనే భ్రాంతిలో ఉన్నటువంటి కౌరవాదుల్ని, ధృతరాష్ట్రుల్ని, పెద్దల్ని, భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళని పరామర్శించడం కోసం అని చెప్పి కృష్ణ పరమాత్ముడు రావడం జరిగింది అక్కడ. కానీ సత్రాజిత్తు మరణించాడనేటువంటి వార్త తెలుసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఇది 57వ అధ్యాయంలో ప్రస్తావించారు. 58వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇంద్రప్రస్థపురంలో ఉన్నటువంటి పాండవుల్ని కలుసుకోవడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు మళ్ళీ వచ్చాడు. కాబట్టి ఒక్క అధ్యాయంలో జరిగినటువంటి ఇతివృత్తం అనేటువంటి ఎంత జరిగింది అనేటువంటిది మనం ఒక అంచనాకి రావాలి. లక్క ఇంట్లో దగ్ధమైపోయిన పాండవులు అని భ్రాంతిలో ఉన్నారు కౌరవులు పక్కన. అక్కడి నుంచి తప్పించుకుని, లక్క ఇంట్లోంచి తప్పించుకుని ఏకచక్రపురంలో నివసించడము పాండవులు, బకాసురుడు మొదలైనటువంటి వాళ్ళని సంహరించడము, ఆ తర్వాత ద్రౌపదీదేవి స్వయంవరానికి వెళ్ళటము బ్రాహ్మణుల వేషంలో, అక్కడ ద్రౌపదిని గెలుచుకోవటము, ఆ తర్వాత కొంతకాలం అక్కడే ఉండి ఆ తర్వాత దుష్టజుమ్నుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరితను, వీళ్ళు పాండవుల, వీరుల, బ్రాహ్మణుల అనేటువంటి తెలుసుకోవటము, ఆ తర్వాత అక్కడి నుంచి ఈ ద్రుపద మహారాజు, పాంచాల దేశం అంటే ఇప్పుడు నేను పిలుస్తున్నటువంటి పంజాబ్ ప్రాంతాన్ని పాంచాల దేశం అంటారు. ఆ ప్రాంతం ద్రుపద మహారాజు వీళ్ళ యొక్క అండదండలతో పాండవులకి బలం పెరిగింది అనేటువంటి విషయం తెలుసుకుని చివరికి ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వాళ్ళు చేసేది లేక పాండవుల్ని పిలిపించడం జరిగింది. అప్పుడు పాండవులు మళ్ళీ హస్తినాపురానికి వస్తే అప్పుడు పెద్దవాడుగా, ధర్మరాజుగా అందరి ముందు చేసేది లేక, విధి లేక ఇక గౌరవించి ధృతరాష్ట్రుడు అర్ధరాజ్యంగా ఇంద్రప్రస్థాన్ని ఇవ్వడం జరిగింది. ఇంద్రప్రస్థపురాన్ని అదొక మహా అరణ్యం, ఎందుకు పనికిరానటువంటి ప్రాంత భూమి. అట్లాంటి ప్రాంతాన్ని ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహంతో వాళ్ళు దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ చేసినటువంటి అద్భుతమైనటువంటి శిల్ప చాతుర్యంతో ఇంద్రప్రస్థం అనేటువంటి మహారాజ్యాన్ని అనుభవిస్తున్నారు ఇప్పుడు పాండవులు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అండదండలతో. అట్లాంటి ఆ ఇంద్రప్రస్థంలో ద్రౌపది సమేతంగా ఉన్నటువంటి పాండవుని చుట్టానికి వచ్చాడు కృష్ణ పరమాత్ముడు ఇప్పుడు. కాబట్టి ఇంత కథాభాగం ఒక్క అధ్యాయం మధ్యలో నడిపించేశాడు వ్యాసుడు వారు. ఇక్కడ ఎందుకు చెప్పలేదు ఇదంతా అంటే, మహాభారతంలో చెప్పాను చూసుకొని పోండి అన్నాడు. కాబట్టి ఇక్కడ పాండవుల్ని చూడటానికి వచ్చాడు, ద్రౌపదిని ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి, పరమాత్ముడు వచ్చాడు అంటే ఒక అద్భుతమైనటువంటి కార్యం చేయడానికి, అటు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా
అటు తాను పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళాడు మళ్ళీ తిరిగి. అంతేకాకుండా పాండవ వనం అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని అర్జునుడితో కూడి ఇక్కడ అగ్నిదేవుణ్ణి శాంతపరిచినటువంటి ఘట్టం కూడా రాబోతున్నది. కాబట్టి ఆ కార్యం కూడా నెరవేర్చుకుని వెళ్తాడు కృష్ణ పరమాత్మ. మరి ఇక్కడ ఎన్నాళ్ళు ఉన్నాడు అనేటువంటి నేడు మనం చెప్పుకోబోయేటువంటి అంశంలో ప్రస్తావిస్తున్నారు ఇక్కడ. నిన్న మనం 9 శ్లోకాలు చెప్పుకున్నాం. తదైవ కుశలం నో భూత్ సనాథాస్తే కృతా వయం జ్ఞాతీన్న స్మరత కృష్ణ భ్రాతా మే ప్రేషితస్త్వయా. నీ చేత పంపించబడినటువంటి నా సోదరుడైనటువంటి అక్రూరుడు వచ్చినప్పుడే నువ్వు మమ్మల్ని పట్టుకునే ఉన్నావు, ఇంకా విడిచిపెట్టలేదు, మమ్మల్ని స్మరించే ఉన్నావు అని చెప్పి చాలా సంతోషం కలిగిందయ్యా కృష్ణ అన్నది కుంతీదేవి అక్కడ. కుంతీదేవి ఆ మాట చెప్తూ నతేస్తి స్వపరభ్రాంతిర్విశ్వస్య సుహృదాత్మనః తథాపి స్మరతాం శశ్వత్ క్లేశాన్ హంసి హృది స్థితః. పరమాత్ముడికి స్వపర అనేటువంటి భేదం లేదు. తనవాడు పరాయివాడు అనేటువంటి భేదం అనేటువంటిది పరమాత్ముడికి ఎప్పుడు ఉండదు. తప్పు చేసిన వాడు తనవాడైనా సరే శిక్షించి తీరుతాడు, తన కుమారుడైనా సరే శిక్షించి తీరుతాడు పరమాత్ముడు. అది ఆయన లక్షణం. కాబట్టి నీకు తన పర అనేటువంటి భేదం అనేటువంటిదే ఉండదు స్వామి. అట్లాంటిది అందరికీ కూడా నువ్వు ఎట్లాంటి వాడు? సుహృదాత్మన, అందరిని కూడా సుహృదాత్మన, ప్రతి పరమాత్ముడిలోను ప్రతి యోగిలోను సుహృద్భావాలు కలిగినటువంటి సామ భావనలు కలిగినటువంటి, అంటే సత్వరజస్తమో గుణాలలో సత్వభావనలు కలిగినటువంటి ప్రతి వాళ్ళలోనూ నువ్వు ఉంటావు, తమో గుణాలు కలిగినటువంటి వాళ్ళలోనూ ఉంటావు. కానీ వీళ్ళ యందు శక్తి రూపంలో ఉంటావు, వాళ్ళ యందు మాయ రూపంలో ఉంటావు, అంతే తేడా. సుహృదాత్మన తథాపి స్మరతాం శశ్వత్ క్లేశాన్. సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క హృదయాలలో ఉన్నటువంటి క్లేశాలు ఏవైతే ఉంటాయో, హృది స్థిత క్లేశాన్, మన మానసికమైన బయట ఉండేటువంటి కష్టాలు సరే తెలుస్తూనే ఉంటాయి, ముఖంలోనో చేతల్లోనో తెలుస్తూనే ఉంటాయి. కానీ మానసికమైనటువంటి హృదయంలో ఉన్నటువంటి కష్టాలు కూడా తెలుసుకోగలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే. మానసికమైనటువంటి కష్టాలు అట్లా హృదయాలలో, మా అందరి యొక్క హృదయాలలో నివసిస్తూ మా అందరి యొక్క కష్టాలని క్లేశాలని కూడా నువ్వేం చేస్తూ ఉంటావు? హంసి, హరిస్తూ ఉంటావు, పోగొడుతూ ఉంటావు. అందువలన నిన్ను ధ్యానిస్తున్నారయ్యా యోగులందరూ కూడా. ఆపదల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, కుచేలుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా, ఆత్మీయులందరూ కూడా నిన్నే స్మరిస్తున్నారు. ఎందుకంటే హృదయాంతర స్థితివి అని కుంతీదేవి ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంటే ధర్మరాజు అంటున్నాడు, ఏం పుణ్యం చేసుకున్నామయ్యా, నీ అనుగ్రహం మాకు ఈ విధంగా దక్కింది అని చెప్పి యుధిష్ఠిరుడు ధర్మరాజు అంటున్నాడు. కిమ్న ఆచరితం శ్రేయో న వేదాహమధీశ్వర యోగేశ్వరాణం దుర్దర్శో ఎన్నో దృష్ట కుమేధసా. ధర్మరాజు తనకు తానే కుమేధసామని వర్ణించుకుంటున్నాడు అక్కడ. కుమేధసాం అంటే కు అనే అక్షరం ఎక్కడ పెట్టినా కుత్సితమైనటువంటి అని అర్థం. కుత్సితమైనటువంటి బుద్ధి కలిగినటువంటి అల్పులమైనటువంటి మా దగ్గరికి నీ వచ్చావంటే ఏం పుణ్యం చేసుకున్నాం, ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాం, ఏ తపస్సు ఆచరించామో కదా. ఎందుకంటే నీ రాక, నీ సంయోగము, లేకపోతే నీ సాంగత్యం అనేటువంటిది యోగులకి కూడా సాధ్యం కాదే. యోగేశ్వరాణం దుర్దర్శ, పరమయోగేశ్వరులు అనేకమైనటువంటి ఉపాయాలతో ఎన్నో రకాలుగా ఉపాయాలు చేసి యోగ మార్గాలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల యోగ మార్గాలతో సిద్ధిని పొందినటువంటి యోగేశ్వరులకు కూడా దుర్లభమైనటువంటి నీ యొక్క అనుగ్రహం అనేటువంటిది ఈ విధంగా మా మీద ప్రసరించబడింది అంటే కిమ్న ఆచరితం శ్రేయ. శ్రేయ అంటే అక్కడ తపస్సు, మంచి, హితము. పూర్వజన్మలో ఏం ఆచరించామో మాకు తెలియట్లేదు. నా వేద అహం, అహం న వేద, నాకు తెలియదు, నేను తెలుసుకోలేకపోతున్నాను. ఏం ఆచరించానో, ఏ పుణ్యం ఆచరించానో నేను తెలుసుకోలేకపోతున్నాను స్వామి అంటూ ధర్మరాజు అక్కడ అంటున్నాడు. ఎందుకంటే ఎన్నో దృష్ట కుమేధసాం, ఎంత దుర్లభమైనటువంటిది స్వామి యొక్క దర్శనం. అట్లాంటిది నీవు మాకు బంధువు అవటం ఏమిటి? ఈ విధంగా నువ్వు మాకు అనుగ్రహం కలిగిస్తూ వెనకాలే ఉండి అడుగడుగున ఇంత ఇంద్రప్రస్థ భవనానికి కారకులైనటువంటి వాడు. ఇంద్రప్రస్థ భవనం అంటే ఎట్లాంటిది? దుర్యోధనుడే వచ్చి కుళ్ళుకున్నాడు, వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇప్పటిదాకా హస్తినాపురమే బ్రహ్మాండమైనటువంటి సామ్రాజ్యం, వాళ్ళు అరణ్యాల పాలు చేశారు, అరణ్యాల్లో ఎందుకు పనికిరానటువంటి భూమి ఇచ్చా అని చెప్పి అనుకుంటే
వచ్చి ఇంద్రప్రస్థము మయసభ చూసేటప్పటికి దుర్యోధనుడి యొక్క ఏడుపు అంతా ఇంత కాదు. అట్లాంటి అద్భుతమైనటువంటి అనుగ్రహం ఎవరి వల్ల కలిగిందంటే ఒక్క కృష్ణ పరమాత్ముడి వల్ల కలిగింది. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అంటే ఎన్ని సంపదలు ఉన్నా సరే అవన్నీ పనికిరానటువంటివే అవుతాయి. భగవంతుడు మన వెనకాల ఉన్నారంటే అట్లాంటి వాళ్ళందరూ ఆ సంపదలన్నీ అనవసరం. దుర్యోధనుడి దగ్గర ఉన్న సంపదలు. పరమాత్ముడు ఎవరి దగ్గర ఉంటాడో వాళ్ళ దగ్గర. ధర్మం ఎవరి దగ్గర ఉంటే పరమాత్ముడు అక్కడ ఉంటాడు. యతో ధర్మ తతో కృష్ణ, యత కృష్ణ తతో జయ. అంతే. ధర్మం ఎక్కడ ఉంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు. ఇతి వై వార్షికాన్ మాసాన్ రాజ్ఞా సోభ్యర్థిత సుఖం జనయన్ నయనానందమింద్ర ప్రస్థౌకసాం విభు అన్నాడు. ఇక్కడ స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఇంద్రప్రస్థ ఓకసాం విభు. ఇంద్రప్రస్థ ప్రజలు వాళ్ళని అనుగ్రహిస్తూ స్వామి అక్కడే ఎన్ని రోజులు ఉన్నట్ట. ఇతివై వార్షికాన్ మాసాన్. వార్షికాన్ అనే పదం చూడండి జాగ్రత్తగా. మాసాన్ అంటే మీకు తెలిసిందే నెలలు అని. శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ ఎన్ని నెలలు గడిపాడో అనేది చెప్తున్నారు అక్కడ. వార్షికాన్ మాసాన్. వార్షికాన్ అంటే వర్షాకాలంకు సంబంధించినటువంటి 4 నెలల కాలం పాటు అక్కడే ఉన్నట్ట. రాజ్ఞ సో అభ్యర్థిత సుఖం. ధర్మరాజు చేత అభ్యర్థించబడి ఆయన యొక్క విజ్ఞప్తిని అనుసరించి శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడే 4 నెలల కాలం పాటు అక్కడే సుఖంగా హాయిగా కాలం గడిపాడు. జనయన్ నయనానందమింద్రప్రస్థౌకసాం విభు. ఆ 4 నెలల కాలం పాటు ఇంద్రప్రస్థౌకసాం, ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కనువిందు చేస్తూ నయనానందం జనయన్ అన్నారు. నయనానందం, నేత్రానందములు కలిగిస్తూ ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క దర్శనానికి నోచుకున్నటువంటి ఆ భాగ్యులు, అదృష్టవంతులు, ఇంద్రప్రస్థపుర వాసులైనటువంటి వాళ్ళందరికీ కన్నుల వంటి గావిస్తూ ఆ 4 నెలలు అక్కడే హాయిగా నివసించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు విభు. అయితే ఈ వర్షాకాలం అంటే మన రామాయణంలో కూడా వర్షాకాలం 4 నెలలు రాముడు అట్లాగే విరహాగ్నిలో ఉండటం, వానరులందరూ కూడా సీతాన్వేషణకి వెళ్ళకుండా అక్కడే ఉండటం, ఇవన్నీ కూడా వర్షాకాలం అనేటువంటిది స్తబ్దంగా ఉండేటువంటిది. వర్షాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ రాజు చక్కగా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటారు, యుద్ధాలకు వెళ్తూ ఉంటారు. అట్లాగే వర్షాకాలం అయిపోయిన తర్వాత ఏకదా ఒకసారి కృష్ణార్జునులు ఇద్దరు బయలుదేరారు. ఏకదా రథమారుహ్య విజయో వానరధ్వజం గాంధీవం ధనురాదాయ తూణౌ చాక్షయ సాయకౌ. ఒకసారి రథాన్ని అధిరోహించినటువంటి విజయుడు అనేటువంటి పేరు అర్జునుడి యొక్క పేరు. మనకి మహాభారతంలో పాండవుల పేరు దాదాపుగా ఇక్కడ మనకి పంచపాండవుల 5 పేర్లు ధర్మరాజు, అలాగే భీమార్జున నకుల సహదేవులు అనే ఒకటైతే, జయ విజయ అనేటువంటి పేర్లతో మళ్ళీ విరాట పర్వంలో వస్తారు. విరాట పర్వంలో వాళ్ళు గుప్తంగా పెంచుకునేటువంటి పేర్లు అది జయ విజయ అనేటువంటివన్నీ కూడా. దాంట్లో విజయుడు ఎవరయ్యా అంటే అర్జునుడు. అలాగే ఆ విరాట పర్వంలోనే మళ్ళీ అందరికీ తెలిసేటువంటి పేర్లు వేరే ఉంటాయి. కంకుభట్టు, ఆవిడేమన్నా సైరంధ్రి గాను, ఈయనేమన్నా వలలుడు గాను భీమసేనుడు, అర్జునుడు ఏమన్నా బృహన్నుడు గాను, ఇట్లా వేరే పేర్లు అందరికీ తెలిసే పేర్లు మళ్ళీ వేరే ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయండి పాండవులకి. ఏమిటాయంటే ఇంద్రుళ్ళుగా ఉన్నప్పుడు ఈ 5 ఇంద్రులుగా మనకి పూర్వజన్మ వృత్తాంతంలో ఉంటుంది. ఈ 5 ఎవరో కాదు, ఇంద్రుడే. ఒక ఇంద్రుడే 5 రూపాలుగా మహేశ్వరుడి చేత శాపవశాత్తు వీళ్ళు భూమి మీద జన్మించవలసి వస్తే ఈ విధంగా జన్మించారు. ఇంద్రుడే 5 రూపాలుగా. పరమేశ్వరుడు అలా శాపం పెట్టాడు. ఈ 5 ఇక్కడ జన్మించారు. ఆ ఇంద్ర స్వర్గలక్ష్మి ఇక్కడ ద్రౌపదిగా వచ్చింది. ఆ ఇంద్రుడిగా ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు మళ్ళీ వేరుగా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి. అట్లా మహాభారతంలో వీళ్ళ పేర్లు భిన్న భిన్నమైనటువంటివిగా ఉంటుంటాయి. అట్లా విజయుడు అర్జునుడు ఒకసారి ఏకదా రథమారుహ్య విజయో వానరధ్వజం. వానరధ్వజం ఆంజనేయ స్వామి ధ్వజం మీద అలా రెపరెపలాడుతూ గుర్తుగా కలిగినటువంటి ఆంజనేయ స్వామి అద్భుతమైనటువంటి పతాకంగా, జెండాగా కలిగినటువంటి విజయకేతనంగా కలిగినటువంటి అర్జునుడు బయలుదేరుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడితో పాటుగా. వానరధ్వజం అంటే అద్భుతమైనటువంటి దీన్నే విరాట పర్వంలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం చెప్తారు. లంకేశ వనారికేతు అని ఒక సీక్రెట్ కోడ్గా చెప్తారు దీన్ని.
వానరధ్వజాలు. విరాట పర్వంలో బృహన్నలుగా వేషం వేసుకున్నటువంటి అర్జునుడు చిట్ట చివరి సందర్భంలో ఉత్తర గోగ్రహణం అనే సన్నివేశంలో మనకి చక్కటి సినిమా కూడా తీసుకొచ్చారు. ఉత్తర గోగ్రహణం నర్తనశాల సినిమాలో మనకి ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఉత్తర గోగ్రహణం అనే సన్నివేశంలో ఆవులన్నీ కూడా కౌరవులు పాండవులు విరాటరాజు కొలువులోనే ఉన్నారని తెలుసుకుని వాళ్ళని బయటికి రప్పించడం కోసం గోవులన్నీ కూడా అపహరించేస్తారు. 6 అద్భుతమైనటువంటి మహారథులందరూ కూడా వాటి కాపలాగా ఉంటే ఒక్క బృహన్నల వస్తాడు ఉత్తర కుమారుని తీసుకుని. ఆ బృహన్నల ఆ ఉత్తర కుమారుడు కనిపించినటువంటి మహాసముద్రంలో ఉన్నటువంటి కౌరవ సైన్యం చూసి గడగడలాడిపోయి రథాన్ని వదిలిపెట్టి పారిపోతాడు, పరిగెడతాడు. పరిగెడుతుంటే పారిపోతున్నటువంటి ఉత్తర కుమారుణ్ణి పట్టుకోవడానికి వెనకాల వెళ్తున్నటువంటి బృహన్నల ఆగవయ్యా ఆగు, ఉత్తర కుమార ఆగు ఆగు అని పరిగెడుతూ ఉంటాడు. ఆ పరిగెడుతున్నటువంటి విధానం చూసి కౌరవ సైన్యంలో ఒక్కడు గుర్తుపడతాడండి. ఆ వచ్చినటువంటి వాడు అర్జునుడని గుర్తుపడతాడు. వాడే ఆయనే పరమ గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు. శిష్యుణ్ణి గుర్తుపట్టగలిగినటువంటి వాడు ద్రోణాచార్యుడు. ఆ పరిగెడుతున్నటువంటి వాడు, ఆ నడక, ఆ తీరు, ఆ భుజాలు చూడటానికి వింత ఆకృతిలాగా ఉన్నప్పటికీ కూడా అర్జునుడే అని చక్కమని పసిగట్టేసి వెంటనే ఆపుకోలేక పక్కన, ఇది రహస్యం పైకి చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నారు కౌరవులు, పాండవులు. కౌరవులకి తెలియకూడదు. పక్కనే కౌరవులు దుర్యోధనాదులు అందరూ ఉన్నారు కాబట్టి తెలియకుండా సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్ అంటారు. ఈ కోడ్ లాంగ్వేజ్ లో పక్కన ఉన్నటువంటి భీష్ముడికి చెప్పాడు. భీష్మ ఎవరో తెలుసా, అతను నా శిష్యుడయ్యా అని చెప్పి పరమానందంగా చెప్పేస్తాడు. ఏదో పేపర్ లీక్ చేశారంటారు సరే, అట్లా చెప్పేస్తాడు. ఆ కోడ్ ఏంటంటే దాన్ని వాడినటువంటి ఆ శ్లోకం గంగాజలం కేశవ నారికేతు అని వాడతాడు ద్రోణాచార్యుడు. గంగాజలం ఏమిటి, కేశవ ఏమిటి, నారి ఏమిటి, కేతు ఏమిటి, ఏమర్థమైంది? పక్కన దుర్యోధనుడికి, ఈ పిచ్చోడికి ఏం అర్థం కాదు. ఏదో గంగాజలం అంటున్నాడు, గంగ నీళ్ళు అంటున్నాడు, కేశవుడు అంటున్నాడు, నారి అంటున్నాడు, స్త్రీ, నారి అంటే స్త్రీ, ఏం అర్థం కాదు. ఏదో అర్థం చేసుకున్నాడు మొత్తానికి. అర్థమైంది ఎవరికి అంటే పక్కన భీష్ముడికి అర్థమైంది. అవునా అంటాడు. ఏమిటి అంటే దాని అర్థం గంగాజలం అంటే గంగాజలం దగ్గర ఆపకూడదు. గంగాజ లంకేశ వన అరి కేతు వచ్చినటువంటి వాడు వాడయ్యా అన్నాడు. ఆ పద విభజన చేసుకోవడం ఎక్కడ విడదీసుకోవాలో అక్కడ విడదీసుకోవాలి. దుర్యోధనుడికి అది రాలా, భీష్ముడికి వచ్చేసింది. ఆయన చమత్కారంగా అలాగే చెప్తాడు. దాంట్లో గంగాజ అంటే గంగకి పుట్టిన ఓ భీష్మ అని అర్థం. గంగా జ అంటే జన్మించుట. గంగాజ లంకేశ వన అరి కేతు. లంకేశుడు అంటే రావణాసుడు, లంకేశుడి వనం అంటే అశోకవనం, లంకేశవన అరి అంటే ఆ అశోకవనానికి శత్రువు, మొత్తం నేలమట్టం చేసిన మహానుభావుడు అంటే హనుమంతుల వారు. లంకేశ వన అరి కేతు. కేతు అంటే పతాకం. ఆ హనుమంతుడిని పతాకం మీద కలిగినటువంటి వాడు, జెండాగా కలిగినటువంటి వాడు, గుర్తుగా కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఇంకెవరు, కపిధ్వజుడు, అర్జునుడు నా శిష్యుడయ్యా వచ్చినటువంటి వాడని చెప్పి బ్రహ్మాండంగా చెప్తాడు అక్కడ ద్రోణాచార్యుడు గుర్తుపట్టి. అంటే 6 మహారథులు సముద్రం లాంటి సైన్యాన్ని వేసుకొచ్చినప్పటికీ కూడా అర్జునుడు చూసేటప్పటికీ ద్రోణాచార్యుడికి ఆనందం వచ్చేసి ఆపుకోలేక భీష్ముడితో చెప్తే ఎంత అద్భుతమైనటువంటి పద్యాలండి అక్కడ. ఆకలితో ఉన్నటువంటి సింహం గుహలో సంవత్సరం పాటు మగ్గి 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 ఒక్కసారి గుహలోంచి బయటకు వస్తే ఎలా ఉంటుందంటే విరుచుకు పడుతూ ఉంటుంది. అట్లాంటి పద్యాలు వదిలేరు అక్కడ పోతన గారు బ్రహ్మాండంగా, కవిత్రయం వాళ్ళు. ఆ పద్యం మన వాళ్ళందరూ అయిపోయినట్టే, ఎందుకైనా మంచిది పెట్టబేట సర్దుకోవడం మంచిదయ్యా, మనం ఇప్పుడు అర్జునుడి ధాటికి ఎవరు నిలవలేరు అని చెప్పడానికి భీష్ముడు ఉప్పు అందిస్తాడు మొత్తానికి. ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ ఆ లంకేశవనారికేతు అనేటువంటి గుర్తు ఏదైతే చెప్పారో దానికి సింపుల్ గా ఇక్కడ వానర ధ్వజం అని వాడేశారు భాగవతంలో. అదే భారతంలో వాడిన పదం మంచి గట్టి పదం వాడారు, లంకేశవన అరికేతు అని వాడారు. అక్కడ వాడాం కదా, మళ్ళీ ఇక్కడ పెట్టకూడదు. అందుకని అదే వ్యాసులు వారు, అదే కవి కాబట్టి ఆ వ్యాస మహర్షి ఇక్కడ వానరధ్వజం అని వాడేశారు. అట్లాంటి అర్జునుడు గాంధీవం ధనురాదాయ, గాంధీవం అనేటువంటి ధనస్సు తీసుకుని తూణౌ చాక్షయ సాయకౌ, అక్షయ తూణీరాలు మొదలైనటువంటివన్నీ వచ్చేసాయంటే దాని అర్థం ఏంటి? అక్కడ అక్షయ తూణీరాలు, గాంధీవం మొదలైనటువంటి వచ్చేసాయంటే కాండవ వనం కూడా, సన్నివేశం కూడా, ఆ కార్యం కూడా అయిపోయినట్టే అక్కడ.
అవన్నీ కూడా తీసుకుని చక్కగా రథాన్ని అధిరోహించి ఏకదా ఒకసారి ఎప్పుడు బయలుదేరారట. ఎక్కడికి బయలుదేరారనేది అడ్రస్ చెప్తున్నారు కింద చక్కగా వివరణ. సాకం కృష్ణేన సన్నద్ధో విహర్తుం విపినం వనం బహువ్యాళ మృగాకీర్ణం ప్రావిశత్ పరవీర. సాకం కృష్ణేన సాకం, కృష్ణేన సహ అంటే కృష్ణుడితో పాటుగా, శ్రీకృష్ణుడితో పాటుగా అర్జునుడు అక్షయతూణీరాలు గాంధీవాన్ని ధరించి విహర్తుం విపినం వనం, విపినం వనం అంటే గాఢమైనటువంటి వనంలో విహర్తుం విహరించడానికి సన్నద్ధుడై బయలుదేరాడు. అక్కడ ఆ ఇంద్రప్రస్థం అనేటువంటిది అరణ్యాలలో ఉంది. ఆ అరణ్యాల్లో అద్భుతమైనటువంటి భవనాలు, కాబట్టి పక్కనే ఉన్నటువంటి అరణ్యాలలో ఒకసారి విహరించడం కోసం అని చెప్పి బయలుదేరారు. వేట కోసం అని చెప్పి వేటాడటం కోసం వెళ్ళారు వీళ్ళిద్దరు కూడా. ఆ వెళ్ళిన అది కూడా చెప్పారు, బహువ్యాళ మృగాకీర్ణం వనం. ఎటువంటి వనము? మామూలు వనమా? పోని బృందావనం లాంటి వనమా? కాదు, అది మహాభయంకరమైనటువంటి వనం. అనేకమైనటువంటి వ్యాళములు కలిగిన వ్యాళములు అంటే పెద్ద పులులు, పెద్ద పులులు, మహామహా సర్పాలు, అనేకమైనటువంటి మృగాలతో సంకీర్ణమైనటువంటి కూడుకుని ఉన్నటువంటి మహావనంలోకి ప్రావిశత్ ప్రవేశించారు. ఎవరు ప్రవేశించారు? పరవీర. పరవీర అంటే అర్జునుడు అని. పరవీర హ అంటే చంపడం. పరవీరుడు అంటే శత్రువీరుల్ని సంహరించేటువంటి వీరుడు కృష్ణుడితో పాటు బయలుదేరాడు. అర్జునుడు కృష్ణుడితో పాటు ఆ అరణ్యంలో తిరగడానికి బయలుదేరాడు. పరవీర అంటే శత్రువుల్ని సంహరించేవాడు అని, శత్రుమర్దనుడు అంటారు, శత్రు సంహారకుడు అర్జునుడు. ఆ అరణ్యంలో వేటకు వెళ్ళడం జరిగింది. ఈ వేటాడటం అనేటువంటి రాజుల యొక్క బాధ్యత. ఆ తర్వాత అది వ్యసనమైంది. కొంతమంది రాజులు వ్యసనంగా తీసుకున్నారు. ఆ వ్యసనంలో చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అనేకమైనటువంటి శాపాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. పాండురాజు జీవితం కోల్పోయాడు వేట వృత్తి వల్ల. అంతకుముందు పూర్వం, అంతకంటే ముందున్నాడు ఈ పాండురాజు కంటే పూర్వం అయినటువంటి వాడు వ్యసనంతోనే పోయారు. కాబట్టి ఇది మాత్రం బాధ్యత, ఒక రకమైనటువంటి బాధ్యత. ఎట్లా అంటే అది పూర్వకాలం మానవుల జనాభా ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో జంతువుల జనాభా కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ అటవీ ప్రాంతంలో, వన ప్రాంతంలో ఎంతో మంది మహర్షులు, ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు, ఆశ్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ క్రూర మృగాలు వచ్చేసి ఆశ్రమాలలోనూ ఆ ఋషుల్ని ఇబ్బంది పెట్టడము, పక్కన ఉన్నటువంటి గ్రామాలలో ప్రజలను ఇబ్బంది పెట్టడం, పీడించడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఎక్కువగా ఉన్నటువంటి జంతువుల్ని మళ్ళీ తరుముకుంటూ లోపలికి అడవుల్లోకి ప్రవేశింపజేయడం కానీ, లేకపోతే మరీ ఎక్కువగా ఉంటే వాటిని కొన్నిటిని సంహరించడం కానీ చేయటం అనేటువంటి మహారాజుగా, క్షత్రియుడిగా రక్షించవలసిన బాధ్యత, అది వేట బాధ్యత. అది కొంతమంది సైనికుల్ని వెళ్ళి ఆ అరణ్యాన్ని చుట్టుముట్టేసి జంతువుల్ని లోపలికి తరిమేస్తారు, కొన్నిటిని తీసుకువెళ్తారు సంహరించి. ఎందుకంటే సైనికులకు కూడా అది మాంసాహారం బలాన్ని చేకూరుస్తుంది కాబట్టి సైనికులకి అది పెట్టడానికి వాటికి వాడుతుంటారు. ఇంకా వీటిల్లో కొన్ని యాగానికి పనికి వచ్చేవి కూడా ఉన్నాయి, అవి కూడా ధర్మరాజుకి సమర్పిస్తారు తీసుకువెళ్ళి. అట్లా వాళ్ళు వేట కోసం వెళ్ళి తత్రా విద్యత్సరైర్వ్యాఘ్రాన్ సూకరాన్ మహిషాన్ రురూన్ శరభాన్ గవయాన్ ఖడ్గాన్ హరిణాన్ శశశల్లకాన్. అక్కడ ఆ అరణ్యంలో రకరకాలైనటువంటి జంతువుల్ని వాళ్ళు వేటాడటం జరిగింది. ఎన్ని రకాల జంతువుల్ని వేటాడారు, ఆనాటి కాలంలో ఎటువంటి జంతువులు ఉన్నాయనేటువంటివన్నీ కూడా మనకి చక్కగా జంతు శాస్త్రం వాళ్ళకి, ఆ సైన్స్ పని చదువుకునే, జువాలజీ చదువుకునేటువంటి వాళ్ళకి ఉపయోగపడేటువంటివి ఇవన్నీ కూడా ఆనాటి కాలంలో ఉన్నటువంటి. వ్యాఘ్రాన్ సూకరాన్ మహిషాన్ రురూన్. రురూన్ అనే పదం మీకు కొత్తది. రురూన్ అంటే దుప్పి, అనేకమైనటువంటి దుప్పులు. వ్యాఘ్రములు అంటే తెలిసిందే, పెద్ద పులులు, అలాగే సింహాలు, సూకరాన్ అడవి పందులు, మహిషాన్ దున్నపోతులు, అడవుల్లో ఉండేటువంటి ఆ పెద్ద పెద్ద దున్నపోతులు మహిషములు అంటారు, మహిషాసుర అంటాము. రురూన్ దుప్పులు, పెద్ద పెద్ద దుప్పులు మొదలైనటువంటి. శరభాన్ గవయాన్, శరభములు మొదలైనటువంటి కూడా ఒకనాటి కాలంలో ఉండేవి, ఇప్పుడు లేవు, అంతరించిపోయినాయి. గవయాన్ ఖడ్గాన్, ఈ గవయము అనేటువంటిది కూడా దాని అదే విధంగా ఉండేటువంటిది శరభము, గవయాన్ అనేటువంటి జంతువు. అలాగే ఖడ్గాన్ ఖడ్గమృగము మొదలైనటువంటివి. హరిణము అంటే జింకలు. శశశల్లకాన్ చిన్నవి అల్పమైనటువంటివి ఏవైతే ఉంటాయో శశకము అంటారు దాన్ని, అంటే కుందేలు మొదలైనటువంటివి.
చిన్న చిన్నవి, అలాగే పందికొక్కులు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో చిన్నవి అల్ప ప్రాణులు. ఇవి వీటి మాంసాలు, ఈ కుందేలు మాంసం మొదలైనటువంటివన్నీ కొంతమంది సైనికులకి ఆహారంగా కూడా పెట్టేవారు అది వరకు, బలం కోసం అని చెప్పేసి. ఈ హరిణములు మొదలైనటువంటివి, ఎందుకంటే అక్కడ మరణించి వదిలేయటం అనేటువంటిది కాకుండా వాటిని సద్వినియోగం చేయటం కూడా ఉంది. ఇంకా కొన్నిటికి ఏమన్నా యాగానికి ఉపయోగించేటువంటి జంతు చర్మాలు మొదలైనటువంటి ఆసనాలకి వాటికి కూడా వాడుకునేటువంటివి తీసుకునేవాడు. అలాగే వచ్చినటువంటి సైనికులు కూడా అడవుల్లో సంచరిస్తూ ధర్మరాజుకి యాగానికి కావలసినటువంటి కొన్ని యాగ సామగ్రి కూడా సమీకరించుకుని తీసుకువెళ్లారు అరణ్యాల్లో. తాన్నిన్యు కింకరా రాజ్ఞే మేధ్యాన్ పర్వణ్యుపాగతే త్రుట్పరీతః పరిశ్రాంతో బీభత్సుర్యమునామగాత్. తాన్ నిన్యుహు, నిన్యుహు అనే పదానికి అర్థం క్రియాపదం, అది తీసుకు వెళ్ళుట అని అర్థం. కింకరా, కింకరా అంటే సేవకులు. కిం కరోమి అని ఎప్పుడు అడిగేటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాడు కింకరుడు అనబడతాడు. అంటే యజమాని ఒక పని చెప్పిన తర్వాత సేవకుడు ఆ పని చేసేసి అయిపోగానే కిం కరోమి కిం కరోమి కిం కరోమి అంటూ ఉండేవాడు కింకరుడు. ఏ పని చెప్పినా ఆ పని చేసేసిన తర్వాత అయిపోయిందండి, తర్వాత ఏం చేయమంటారండి అంటూ మహారాజు దగ్గర ఉంచునేటువంటి సేవకుల్ని కింకరుడు అంటారు, సేవకులు. అట్లాంటి ఈ వేటకి వచ్చినటువంటి సేవకులందరూ కూడా రాజ్ఞే, మహారాజు అయినటువంటి ధర్మరాజుకి మేధ్యాన్, పర్వణి మేధ్యాన్ అంటే పర్వదినాలలో చేసేటువంటి మేధ్యాన్ అనే పదానికి అర్థం యజ్ఞము అని అర్థం. యజ్ఞయాగాలు, ఇష్టి మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అందులో పర్వదినాలు అంటే రాబోయేటువంటి పౌర్ణమి, పౌర్ణమి ఇష్టి, అమావాస్య ఇష్టి, ఇట్లాంటివి ఇష్టి చేస్తూ ఉంటారు ప్రతి పర్వదినాలకి, పక్షము ప్రతి పక్షానికి కూడా. అట్లా పర్వదినాలలో చేసేటువంటి ఉపాగతే పర్వణి, సమీపిస్తున్నటువంటి పర్వకాలంలో పౌర్ణమి రోజులో చేసేటువంటి ఒక ఇష్టికి, ఒక యాగానికి ధర్మరాజుకి కావలసినటువంటి పదార్థాలని కూడా ఈ అరణ్యం నుంచి తీసుకువెళ్ళారట. ఎవరు? కింకరులు, సేవకులు. అది సమిధలు అవ్వచ్చు, దర్భలు అవ్వచ్చు, లేకపోతే ఈ జింక చర్మాలు మొదలైనటువంటివి అవ్వచ్చు, యజ్ఞ సామగ్రి అవ్వచ్చు, యజ్ఞ పశువులు అవ్వచ్చు, యాగ పశువులు అవ్వచ్చు, మొదలైనటువంటివన్నీ తీసుకువెళ్ళారు. అయితే ఆ అడవిలో వేటాడి 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 అర్జునుడికి దాహం వేసింది. ఆ దాహం వేస్తే దాహం తీర్చుకోవడానికి అక్కడ జలాశయంలో చూశారు. తృట్పరీత, తృట్ అనే పదానికి అర్థం తృట్ అంటే దాహం, దాన్నే తృషార్త అంటాం. తృషార్త. తృట్పరీత పరిశ్రాంతో భీభత్సు యమునామగాత్. భీభత్సు అంటే భీభత్స భావాయ అంటాం. భీభత్సుడు అంటే అర్జునుడికి పేరు, అర్జునుడికి పేరు. పాండవులలో యుద్ధం చేసేటప్పుడు భీభత్సుడు అంటే భీమసేనుని తీసుకోవాలి. ఎందుకంటే ఆ భీముడి యొక్క ఆ యుద్ధం చూసేటప్పటికి జుగుప్సాకరంగా ఉంటుంది, అంత భీభత్సంగా ఉంటుంది. కానీ అసలైతే పాండవులలో అమ్మో ఇంత యుద్ధం ఎవరు చేయలేరు అన్నట్టు చేసేవాడు ఎవరై అంటే అర్జునుడు. అందుకని భీభత్సమైనటువంటి ఆ పేరు, భీభత్సు అనే పేరు అర్జునుడికి శాశ్వతమైనటువంటి పేరు. భీభత్సుర్ యమునామగాత్. దాహం తీర్చుకోవడానికి పక్కనే ప్రవహిస్తున్నటువంటి యమునా నది దగ్గరికి, ఆ తీరానికి చేరుకున్నాడు కృష్ణార్జునుడు, కృష్ణుడి సమేతంగా అర్జునుడు. దాహం తీసుకోవడానికి అక్కడ ముందుగా నది దగ్గరికి వెళ్ళి వాళ్ళు చక్కగా పాద ప్రక్షాళన చేసి ఆచమనం చేసి చల్లటి యమునా నది జలాలని స్వీకరిస్తున్నారు అక్కడ. తత్రోపస్పృశ్య విశదం పీత్వా వారి మహారథౌ కృష్ణౌ దదృశతు కన్యాం చరంతీం చారుదర్శన. పీత్వా అంటే తాగి. ఏం తాగారయ్యా అంటే వారి, వారి అనే పదానికి అర్థం నీరు అని అర్థం. వారి అంటే జలములు. ఎవరు తాగింది? మహారథౌ కృష్ణౌ. మహారథం అని పెట్టి ఇక్కడ ద్వివచనం అండి ఇది. మహారథౌ కృష్ణౌ. ఎంత అద్భుతమైన పదం వాడారు అక్కడ. కృష్ణం అనే పదం వాడారు. కృష్ణం అంటే ఒక కృష్ణుడు కాదు, ఇద్దరు కృష్ణులు తాగారని. నిన్ననే మనం చెప్పుకున్నాం కృష్ణ అనేటువంటి పదానికి అర్థం అది వ్యాసుడికి సంబోధన వాడచ్చు, అర్జునుడికి చెల్లుతుంది, కృష్ణ పరమాత్ముడికి చెల్లుతుంది. కానీ కృష్ణ అనే పదం దీర్ఘం తీస్తే కనుక ద్రౌపదికి వాడిన పదం. ఇక్కడ కృష్ణ, కృష్ణౌ, కృష్ణా. కృష్ణం అంటే ఇద్దరు కృష్ణుడు. ఎట్లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు? మహారథౌ కృష్ణౌ, అతిరథ మహారథులు వాళ్ళిద్దరు కూడా.
కొన్ని వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలిగినటువంటి దాదాపు 60,000 మందితో ఒక్కసారిగా యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళిద్దరు కూడా. కాబట్టి అట్లాంటి మహారథులైనటువంటి కృష్ణులు ఇద్దరు కూడా తత్ర ఉపస్పృశ్య ఆ నదీ జలాలలో ఒకసారి పాద ప్రక్షాళన చేసుకుని, ముఖ ప్రక్షాళన చేసుకుని, చక్కటి చల్లటి నీటిని తాగి విషదం, అందులో ఆ నీటిని తాగి వాళ్ళిద్దరు కూడా దదర్శుతు కన్యాం చరంతీం చారు దర్శన, నీరు తాగి అక్కడ హాయిగా విశ్రమించి కూర్చునేటప్పటికీ సుందరమైనటువంటి ఒకనొక స్త్రీని చూశారట ఇద్దరు కూడా. చారు దర్శనం, చారు అంటే సుందరమైనటువంటి చూడచక్కనైనటువంటి ఒక కన్యని చూశారు. చరంతీం కన్య, అటుగా తిరుగుతున్నటువంటి ఒక కన్యని వాళ్ళిద్దరూ చూడటం జరిగింది. చూస్తే ముందు కృష్ణ పరమాత్ముడే చూశాడు. అందులో ఎలా ఉంది ఆమె అంటే, ఎట్లాంటి వీరుడైనా సరే చూడంగానే మోహితులైపోయేటువంటి అందంతో ఉన్నది ఆవిడ. కాబట్టి కృష్ణ పరమాత్ముడికి తెలియందేం కాదు. అర్జునుడు కూడా చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరబ్బా అని చెప్పి ఆశ్చర్యపోతుంటే కృష్ణ పరమాత్ముడే ప్రేరేపించాడు. ఆయన వెళ్ళి కనుక్కురో ఎవరో ఆ స్త్రీ అని చెప్పి కృష్ణ పరమాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. తామాసాజ్యవరారోహాం సుద్విజాం రుచిరాననాం ప్రప్రచ్ఛ ప్రేషిత సఖ్యా ఫాల్గుణ ప్రమదోత్తమాం. ప్రమద ఉత్తమాం, ప్రమద అంటే స్త్రీ, ఉత్తమాం ప్రమద అంటే స్త్రీలలో ఉత్తమమైనటువంటి స్త్రీ, రత్నంగా ఉన్నటువంటి ఆమె ఆమె దగ్గరికి వెళ్ళి తాం ఆసాద్య, ఆసాద్య అంటే సమీపించి, వరారోహాం సుద్విజాం అని రుచిరాననాం, వరుసగా ఆవిడ యొక్క విశేషణాలు అందచందాలు వివరిస్తున్నాడు అక్కడ. వరారోహాం సుందరమైనటువంటి ఆ యువతిని సమీపించి, యువతి సుద్విజాం, ద్విజ అంటే పలువు వరుస, సుద్విజాం అంటే చక్కటి పలు వరుస కలిగినటువంటి స్త్రీ అంట. చక్కటి వరుసగా చక్కగా ఉన్నటువంటి దంతాలు, అంటే నవ్వితే చక్కగా ఆ దంతాలు కనిపిస్తూ ఉంటే ఎంత చక్కగా ఉంటుందో. సుద్విజాం రుచిర ఆననం, ఆననము అంటే ముఖం, సుందరమైనటువంటి ముఖం కలిగినటువంటి పలు వరుస కలిగినటువంటి ఒక యువతిని చూడటం సమీపించి, ఆ యువతిని సమీపించి పట్ప్రచ్ఛ, అర్జునుడు అడుగుతున్నాడు. ఏమడిగాడు తర్వాత శ్లోకంలో చెప్పారు. ఎవరు పంపిస్తే వచ్చాడు? ప్రేషిత సఖ్యా ఫాల్గుణ పప్రచ్ఛ. సఖ్యా ప్రేషిత, సఖ్య అంటే తన స్నేహితుడైన కృష్ణ పరమాత్ముడు పంపిస్తే వచ్చాడు అర్జునుడు. కృష్ణుడికి తెలియదు ఏం కాదు, ఎందుకు వచ్చాడు, ఆయన లేకపోతే ఎందుకు వస్తాడు అక్కడ దాకా. కాబట్టి సఖ్యా ప్రేషిత ఫాల్గుణ పప్రచ్ఛ, స్నేహితుడైనటువంటి కృష్ణ పరమాత్ముడి చేత పంపించబడి అర్జునుడు ఈ విధంగా అడుగుతున్నాడు, ఉత్తమమైనటువంటి ఆ స్త్రీని అడుగుతున్నాడు. కాత్వం కస్యాసి శుశ్రోణి కుతోసి కిం చికీర్షసి మన్యే త్వాం పతిమిచ్చంతి సర్వం కథయ శోభనే. ఎవరవమ్మా నువ్వు? చక్కగా శుశ్రోణితో ఉన్నావు, అందమైనటువంటి ఆకారంతో ఉన్నావు. కుతోసి, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎవరి కూతురివి, కించికీర్షసి, ఏం కోరుకుని వచ్చావు నువ్వు ఇక్కడికి? నిన్ను చూస్తుంటే పతిమిచ్చంతి మన్యే, చూడంగానే అర్జునుడు చెప్పేశాడు, పతిని అన్వేషించేటువంటి కోరికతో నువ్వు ఇక్కడికి వచ్చినట్టుగా నాకు అనిపిస్తున్నది. మన్యేత్వాం పతిమిచ్చంతి అన్నాడు అక్కడ అర్జునుడు. కృష్ణార్జునుడికి తెలియదంటూ ఏదీ లేదు, కానీ కృష్ణుడికి అన్ని తెలుసు. అర్జునుడి పాపం అమాయకుడు, కొంచెం ఏమీ తెలియదు. కొంచెం ఈవిడ ఎవరు అనేటువంటిది కూడా గమనించలేదు. కానీ ఈయన గమనించిన ఒక విశేషం ఉంది, అర్జునుడు గమనించిన ఒక విశేషం ఉంది. అది యమునా నది చెప్తుంది అక్కడ తర్వాత. మన్యేత్వాం పతిమిచ్చంతి, బహుశా నేను చూస్తుంటే ఇక్కడ ఇంత అరణ్యంలో ఇంత అందంగా నువ్వు కనిపిస్తున్నావు అంటే పక్కన ఆశ్రమాలు లేవు, ఏమీ లేవు. కాత్వం, కాత్వం బాలే అనే అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి శంకరాచార్యులు వారి. అట్లాగే కాత్వం కస్యాసి, ఎవరు నువ్వు, ఎవరికి సంబంధించిన దానివి, ఎవరికి జన్మించిన దానివి, ఇంత అందమైనటువంటి దానివి, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఏం చేస్తున్నావు, నిన్ను చూస్తుంటే భర్తని కోరుకుని వచ్చిందా నాకు అనిపిస్తున్నావు. సర్వం కథయ శోభనే, మొత్తం నీ వృత్తాంతమంతా వినాలని కోరుకుంటున్నాను, చెప్పవమ్మా ఓ అందమైన దాన అని చెప్పి చక్కగా అడిగాడు అర్జునుడు. అప్పుడు కాళింది, యమునా నది ఈ విధంగా చెప్పడం ప్రారంభించింది. యమునా నది అంటే సూర్య భగవాన్ యొక్క పుత్రిక, సూర్యుడికి సంజ్ఞాదేవి వల్ల కలిగినటువంటి కూతురు యమునా నది. ఈవిడికి 2 రూపాలు ఉన్నాయి, నదీ రూపం ఒకటి ఉంది, అలాగే స్త్రీ రూపంలోనూ ఉన్నది.
ఈవిడికే మరొక పేరు కాళింది. కాళింది ఉవాచ అని అక్కడ చెప్తున్నారు. అక్కడ సూర్య భగవానుడికి మొట్టమొదట పుట్టినటువంటి వాడు పుత్రుడు వైవస్వత మనువు. మనువంశం, సూర్యవంశం అంటారు దాన్ని. ఆ మనువు నుంచి వచ్చిందే సూర్యవంశం, పెద్దవాడు. తర్వాత రెండో వాడు యమధర్మరాజు, యముడు పుట్టాడు. సూర్యకుమారుడు యముడు. ఆ తర్వాత మూడవ సంతానంగా యమున పుట్టింది. యమధర్మరాజు సోదరి ఈ యమున. మనం మామూలుగా చార్ధామ్ యాత్ర చేసేటప్పుడు కూడా గంగోత్రి, యమునోత్రి, ముందు యమునోత్రికి వెళ్తాం. అక్కడ అమ్మవారు ఎలా ఉంటుంది యమునోత్రిలో, మీకు చూసిన వాళ్ళు గుర్తుపట్టండి, కాస్త గుర్తు చేసుకోండి. నల్లటి ఆకారం యమునోత్రి. ఎలా ఉంటుందంటే నీలమేఘ ఛాయతో ఉంటుంది. అంటే కృష్ణుడికి ఈడు జోడు, ఇంకా చెప్పాలంటే. అట్లాంటి ఆ యమునా నదిని వివాహం చేసుకునే వృత్తాంతం రేపు రాబోతుంది. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.